వెల్కమ్ టు డి స్టడీ సర్కిల్. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ 60 ఏళ్ల వయసులో అందాల కిరీటం మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా ఎంపికైన అలెహెంద్రా మారిసా రొడ్రిగేజ్ గారు. అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెహెంద్రా మారిసా రొడ్రిగేజ్ సరికొత్త రికార్డును సృష్టించారు. లేటు వయసులో కూడా మిస్ యూనివర్సల్ బ్యూనస్ ఎయిర్స్గా కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ వయసులో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. నెక్స్ట్ పాయింట్, చర్మ క్యాన్సర్కు టీకా. మెలనోమా మళ్ళీ ఉత్పన్నం కాకుండా అడ్డుకునేలా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు. 2వ దశ క్లినికల్ ట్రయల్తో మెరుగైన ఫలితాలు. త్వరలో 3వ దశ కూడా ప్రారంభించనున్నారు. చర్మ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా ముందడుగు పడింది. మెలనోమా ఒక రకమైన చర్మ క్యాన్సర్ తిరగబడకుండా నిరోధించే ఒక టీకాను త్వరలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మెడర్న్, ఎంఎస్డి అనే ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశాయి. పలు కోవిడ్ వ్యాక్సిన్లతో ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ ఆధారిత టెక్నాలజీతో ఈ వ్యాక్సిన్ను తయారు చేశారు. దీంతో ఎంఆర్ఎన్ఏ 4157 V940గా దీన్ని పిలుస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ సంబంధిత 2వ దశ ట్రయల్ను కూడా విజయవంతంగా చేశారు. మెలనోమా బాధితులలో మళ్ళీ క్యాన్సర్ తిరగబడే ముప్పును సగం వరకు తగ్గించవచ్చని తెలిపారు. నెక్స్ట్ పాయింట్, దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం 400 గేట్లతో 2.9 లక్షల కోట్లు ఖర్చు. 10 ఏళ్లలో సాకారానికి కసరత్తు. ప్రపంచంలోని అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాలలో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింతగా విస్తరించే దిశగా ఏర్పాటు చేస్తున్నట్లు దుబాయ్ ఒక నివేదికలో తెలిపింది. ఇందులో భాగంగా అభివృద్ధి దశలలో ఉన్న దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని ఆల్ ముక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో $35 బిలియన్ల ఓ కొత్త టెర్మినల్ను నిర్మించనున్నారు. అంటే దుబాయ్లో ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, పాక్ ఉప ప్రధానిగా ఇషాక్ దార్ గారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్, 2035 నాటికి చంద్రుడిపై రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించబోతున్న చైనా. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన కేంద్రం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు చైనా ప్రకటించింది. 2వ దశలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపింది. 2035 నాటికి ఈ ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలని భావిస్తుంది. మరియు 2045 నాటికి మలి దశను కూడా పూర్తి చేయాలని చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ పాయింట్, కన్హా శాంతివనంలో బాపూజీ మహారాజ్ 125వ జయంతి వేడుకలు ప్రారంభించిన మాజీ రాష్ట్రపతి అయిన కోవింద్ గారు మరియు విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ గారు. రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాపూజీ మహారాజ్ 125వ జయంతి వేడుకలను సోమవారం రోజు రీసెంట్గా హైదరాబాద్లో ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రంగా కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మరియు గౌరవ అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వి రమణ గారు హాజరయ్యారు. కన్హా శాంతివనంలో బాపూజీ మహారాజ్ ఎన్నవ జయంతి అంటే 125వ జయంతి వేడుకలు. నెక్స్ట్ పాయింట్, చంద్రయాన్ 3 ప్రయోగంలో 4 సెకన్లు జప్యం. అంతరిక్ష వ్యర్థాలను తప్పించుకోవడానికి ఇస్రో ఒక నివేదికలు వెల్లడించింది. చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత్ వ్యామనౌక చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే పరిస్థితి తప్పించుకోవడానికి 4 సెకన్ల పాటు ఆలస్యంగా బయలుదేరిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో ఇటీవల ఓ నివేదికలు వెల్లడించింది. కొలిజియన్ అండ్ లాంచ్ అవైడెన్స్ కోలా విశ్లేషణలను ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. చంద్రయాన్ 3 వ్యామనౌకను LVM-3 రాకెట్ ద్వారా గత ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసింది. నాడు ప్రయోగంలో 4 సెకన్ల పాటు జప్యం చేయడం వల్ల చంద్రయాన్ 3 వ్యామనౌకను ముప్పి తప్పిందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఒక్కసారి ర్యాపిడ్గా రివ్యూ చేసుకుందాం. 60 ఏళ్ల వయసులో అందాల కిరీటాన్ని గెలుచుకున్న ఓకేనా అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెహెంద్రా మారిసా రోడ్రిగేజ్ గారు. నెక్స్ట్ పాయింట్, చర్మ క్యాన్సర్కు కొత్త టీకా మెలనోమా మళ్ళీ ఉత్పన్నం కాకుండా అడ్డుకునేలా శాస్త్రవేత్తలు ఓకేనా ఒక చర్మ క్యాన్సర్ టీకాను కనుగొన్నారు. నెక్స్ట్ పాయింట్, దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం. దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని ఆల్ ముక్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకేనా దుబాయ్లో ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయంగా అవతరించింది. పాక్ ఉప ప్రధానిగా ఇషాక్ దార్ గారు. నెక్స్ట్ పాయింట్, 2035 నాటికి చంద్రుడిపై రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించనున్న చైనా. కన్హా హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో బాపూజీ మహారాజ్ 125వ జయంతి వేడుకలు. చంద్రయాన్ 3 ప్రయోగంలో 4 సెకండ్ల జప్యం ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో ఇటీవల ఓ నివేదికలో కొలిజియన్ అండ్ లాంచ్ అవాయిడెన్స్ విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రయాన్ 3 వ్యోమనౌక ద్వారా LM-3 రాకెట్ ద్వారా దీన్ని గత ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. అంటే చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన అంటే ఈ వ్యోమనౌకను చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే పరిస్థితి తప్పించుకోవడానికి 4 సెకండ్ల పాటు ఆలస్యంగా బయలుదేరిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. థ్యాంక్ యూ ఆల్. ఏవైతే మిస్ అయిన అంశాలు ఉంటాయో రేపటి DS ఆన్లైన్ స్టడీ సర్కిల్ మనం తెలుసుకుందాం.